హే గాయ్స్ వాట్సాప్ ఎలా ఉన్నారు? నా పేరు హుసేన్, మీరు చూస్తున్నారు ఎయిర్కాన్ ఏసీ టెక్. ఈరోజు వీడియోలో మనం మన ఇంట్లో ఫ్రిడ్జ్ పనిచేయకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మరియు ఆ ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తాయి అనేది ఈ వీడియోలో పూర్తి క్లారిటీగా మనం తెలుసుకుందాం. మన ఇంట్లో ఫ్రిడ్జ్ పనిచేయకపోతే రెండు రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఒకటి పూర్తిగా కూలింగ్ రాకుండా ఆగిపోవడం మరియు లైట్గా కూలింగ్ రావడం. ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తాయి మరియు వీటి ప్రాబ్లం వల్ల ఎటువంటి పార్ట్స్ పోతాయి, ఆ పార్ట్స్ ఎందువల్ల పోతాయి అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఫ్రిడ్జ్ అయితే ఫస్ట్ పూర్తిగా పనిచేయకపోతే ఎటువంటి పార్ట్స్ పోతాయి, ఆ పార్ట్స్ ఎందువల్ల పోతాయి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. రెఫ్రిజిరేటర్ ఫస్ట్ పూర్తిగా పనిచేయకపోతే ఒకటి రిలే అండ్ ఓఎల్పి, అంటే ఈ రెండు వచ్చి కంప్రెషర్ పక్కన కంప్రెషర్ని స్టార్ట్ చేయడానికి వర్క్ చేస్తాయి ఫ్రెండ్స్. వీటిని మనం రిలే అండ్ ఓఎల్పి అంటాము. రిలే వచ్చి మామూలుగా కంప్రెషర్ని స్టార్ట్ చేస్తుంది, ఓఎల్పి వచ్చి ఓవర్లోడ్ ట్రిప్పర్ ఫ్రెండ్స్. కంప్రెసర్ ఒకవేళ మనకి ఎక్కువ హీట్ అయినా లేదంటే హై ఆంప్స్ తీసుకున్నా కూడా ఓఎల్పి అనేది మనకి ట్రిప్ అయిపోతుంది ఫ్రెండ్స్. దానికోసం మనకి ఓఎల్పి ఉపయోగపడుతుంది. కానీ ఈ పార్ట్స్ ఎందువల్ల పోతాయంటే ఫ్రెండ్స్, పవర్ వచ్చి అప్పటికప్పుడే రావడం మరియు పోవడం అనేది ఒకటేసారి పోతూ వస్తూ ఉంటే చాలాసార్లు వచ్చి పోతే ఆ పార్ట్స్ అనేది పోయే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. రిలే అండ్ ఓఎల్పి మనకి పవర్ అనేది వస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా ఇవి పోతాయి ఫ్రెండ్స్. అందువల్ల మనకి కంప్రెషర్ అనేది స్టార్ట్ అవ్వదు. కంప్రెషర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వకుండా పోతుందో అప్పుడు మనకి కూలింగ్ అనేది రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి కంప్రెషర్ అయితే పూర్తిగా పోవడం ఫ్రెండ్స్. పూర్తిగా పోవడం అంటే కంప్రెషర్లో వైండింగ్ ఉంటుంది, ఆ వైండింగ్ పూర్తిగా కాలిపోయినా కంప్రెషర్ అనేది స్టార్ట్ అవ్వదు ఫ్రెండ్స్. కాబట్టి అది లేదంటే దాంట్లో ఒక రోటర్ అండ్ పిస్టన్ రెండు ఉంటాయి. కంప్రెషర్ ఎక్కువ ఓల్డ్ అయిపోయినా కూడా మనకి వాల్ ప్లేట్స్ కూడా వస్తాయి ఫ్రెండ్ పిస్టన్కి. ఆ వాల్ ప్లేట్స్ పోవడం వల్ల మనకి లేదంటే కంప్రెషర్ రోటర్కి పిస్టన్కి మధ్యలో ఒక మనకి బుష్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ బుష్ అరిగిపోవడం వల్ల రోటర్ అనేది పట్టేస్తుంది. ఆ టైంలో కూడా మనకి కంప్రెషర్ అనేది పూర్తిగా చెడిపోతుంది. అప్పుడు మనం కంప్రెషర్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది. అందువల్ల మనకి కంప్రెషర్ పోయినా కూడా కూలింగ్ అనేది రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మూడోది వచ్చి మనకి ఫిల్టర్ అనే ఒకటి ఉంటుంది. ఆ ఫిల్టర్ అనేది బ్లాక్ అయిపోయిన డస్ట్ వల్ల ఆ కూలింగ్ అనేది అక్కడి నుంచి గ్యాస్ అనేది సర్క్యులేట్ అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫిల్టర్ బ్లాక్ అవ్వడం వల్ల ఆ ఫిల్టర్కి క్యాపిలరీ ట్యూబ్ అని ఒక సన్నటి పైప్ ఉంటుంది. అది మన బాడీలో నరాలు ఎలా పనిచేస్తాయో గ్యాస్ని అదే విధంగా అది సర్క్యులేట్ చేస్తుంది. అలా సర్క్యులేట్ అయ్యే గ్యాస్ లోపల ఫ్రీజర్లోకి వెళ్ళి మనకి స్ప్రే చేసినప్పుడు అక్కడ ఐస్ ఫామ్ అనేది అవుతుంది. కాబట్టి మనకి ఫిల్టర్ కూడా బ్లాక్ అయినా కూడా ఆ క్యాపిలరీ ట్యూబ్లో గ్యాస్ అనేది సర్క్యులేట్ అవ్వదు. అప్పుడు కూడా పూర్తిగా కూలింగ్ రాకుండా ఆగిపోతుంది ఫ్రెండ్స్. నాలుగోది ఫ్రెండ్స్, మనకి ఎక్కడైనా లీకేజ్ ప్రాబ్లం ఉన్నా, మన రెఫ్రిజిరేటర్లో ఏదైనా పైపులు డ్యామేజ్ అయ్యి ఎక్కడైనా లీకేజ్ ప్రాబ్లం ఉండి గ్యాస్ లీక్ అయిపోయినా పూర్తిగా కూలింగ్ అనేది రాకుండా ఆగిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్మోస్టాటర్ పూర్తిగా కంటిన్యూటీ లేకుండా అంటే థర్మోస్టాటర్కి రెండు ఫోల్స్ వస్తాయి ఫ్రెండ్స్, పవర్ ఫోల్స్. ఆ ఫోల్స్కి కంటిన్యూటీ వెళ్ళిపోయినా లేదంటే థర్మోస్టాటర్ ఎక్కువ రోజులై తుప్పు పట్టి ఆ యొక్క కనెక్టర్లలో మనకి తుప్పు అనేది ఉండిపోయి ఒకటి నుంచి ఒకటికి పవర్ రాకుండా సప్లై కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు కూడా మనకి పూర్తిగా కూలింగ్ రాకుండా ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ పార్ట్స్ ఎందువల్ల పోతాయనేది తెలుసుకుందాం. ఒకటి రిలే అండ్ ఓఎల్పి ఎందువల్ల పోతాయంటే మీకు చెప్పాను కదా ఇంతకుముందు నేను, మనకి పవర్ అనేది ప్రతిసారి వస్తూ పోతూ ఉంటే రిలే ఓఎల్పి అనేది పోతాయి ఫ్రెండ్స్. మరియు వాటర్ మనకి బ్యాక్ సైడ్ కంప్రెషర్ పైన ఒక వాటర్ టబ్ ఉంటుంది. ఆ టబ్లో వాటర్ అనేది ఫుల్ అయిపోయి రిలే ఓఎల్పి పైన పడినా కూడా ఆ వాటర్ పడడం వల్ల ఆ రిలే ఓఎల్పి షార్ట్ అయిపోయి పూర్తిగా పని చేయకుండా పోతాయి ఫ్రెండ్స్. ఓఎల్పి అయితే పూర్తిగా కాలిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇంకోటి థర్మోస్టాటర్ పోవడం వల్ల కంప్రెసర్ కంటిన్యూగా ఆడినా కూడా ఎక్కువ కంప్రెషర్ హీట్ అయ్యి ఆ రిలే ఓఎల్పీలు కూడా పోతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి కంప్రెషర్ అనేది ఎందుకు పోతుందంటే
ఒకటి మనకి వోల్టేజ్ ఎక్కువ మరియు తక్కువ రావడం వల్ల కంప్రెషర్ వైండింగ్ అనేది కాలిపోయినా, లేదంటే ఎక్కువ కంప్రెషర్ అనేది ఎక్కువ ఓల్డ్ అయిపోయినా కూడా దాని యొక్క బుష్లు అరిగిపోయినా మనకి కంప్రెషర్ అనేది పోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి గ్యాస్ లీకేజ్ ఎందువల్ల అవుతుందంటే, మన ఫ్రిడ్జ్ కంప్రెసర్ ఎక్కువ ఓల్డ్ అయిపోయి వైబ్రేట్ అయినా ఎక్కడైనా పైపులు వైబ్రేట్ అయ్యి డ్యామేజ్ అవుతాయి, అప్పుడు గ్యాస్ లీక్ అయిపోతుంది. లేదంటే ఎక్కడైనా మనకి తుప్పు పట్టి అక్కడ లీకేజ్ అనేది వస్తుంది. లేదంటే మనకి ఫ్రీజర్ బాక్స్లో ఏమైనా ఐస్ ఫామ్ అయినప్పుడు మనము చాక్ లేదా ఏదైనా షార్ప్ వస్తువులు తీసుకొని దాన్ని కొట్టడం వల్ల మనకి రెఫ్రిజిరేటర్ అనేది పూర్తిగా ఆడకుండా ఆగిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్మోస్టాటర్ ఎందువల్ల పోతుందంటే, మనం ఎక్కువ తగ్గించడం పెంచడం ప్రతిరోజు తిప్పడం వల్ల, లేదంటే ఏమైనా షార్టేజ్ ఉంటే రెఫ్రిజిరేటర్లో దాని యొక్క కాంటాక్టర్ పూర్తిగా షార్ట్ అయ్యి కాలిపోయినా థర్మోస్టాటర్ అనేది పూర్తిగా కంటిన్యూటీ లేకుండా పోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి లైట్ కూలింగ్ ఎందువల్ల వస్తుందనేది తెలుసుకుందాం. లైట్ కూలింగ్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్రెషర్ వచ్చి రన్నింగ్లో ఉంటుంది, కానీ వాటి యొక్క వాల్ ప్లేట్స్ లోపల ఉంటాయి. అది ఆ వాల్ ప్లేట్స్ పోవడం వల్ల గ్యాస్ అనేది పూర్తి ప్రెజర్తో పైకి ఎక్కదు ఫ్రెండ్స్, అక్కడే లీక్ అయిపోతుంటుంది. దాన్ని మనము పంపింగ్ డౌన్ అంటాం, కంప్రెషర్ పంపింగ్ డౌన్. అలా కంప్రెషర్ పంపింగ్ డౌన్ అయినా కూడా మనకి కూలింగ్ అనేది లైట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి కంప్రెషర్ కొద్దిసేపటికి ఒకసారి హీట్ ఎక్కి ఆగిపోయి హయామ్స్ తీసుకొని ఆగిపోయినా కూడా మనకి కూలింగ్ అనేది లైట్గా వస్తుంది ఫ్రెండ్స్. రెండు ప్రాబ్లమ్స్ మనకు అర్థమయ్యాయి అనుకుంటా. మూడోది వచ్చి క్యాబ్లరీ పూర్తిగా బ్లాక్ అవ్వకుండా సగం బ్లాక్ అయ్యి సగం అనేది రిలీజ్ చేస్తే గ్యాస్ని కూలింగ్ అనేది లైట్గా వస్తుంది ఫ్రెండ్స్. 4 రెఫ్రిజిరేటర్ యొక్క ఫ్రీజర్ బాక్స్ లోపల ఉంటుంది కదా, దాంట్లో ఆయిల్ అనేది బ్లాక్ అయినా కూడా మనకి కూలింగ్ అనేది లేట్గా వస్తుంది ఫ్రెండ్స్. వీటన్నిటికీ ప్రాబ్లమ్స్ అనేది మనము పైప్స్ క్లీన్ చేసుకొని, ఒకవేళ మనకి ఫ్రీజర్ బాక్స్లో ఆయిల్ గిన బ్లాక్ అయ్యి ఉంటే దాన్ని క్లీన్ చేసి గ్యాస్ మళ్ళీ రీఫిల్ చేస్తే ఖచ్చితంగా కూలింగ్ అనేది ఫాస్ట్గా వస్తుంది. అదే మీకు క్యాబ్లరీ ఒకవేళ సగం బ్లాక్ అయ్యి కూలింగ్ రాకపోయినా ఆ కూలింగ్ మనం ఆ ఫిల్టర్ అండ్ క్యాబ్లరీ మార్చేసి గ్యాస్ అనేది రీఫిల్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ కూలింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా 3, ఒకవేళ మనకి కంప్రెషర్ ఒకవేళ పంపింగ్ డౌన్ అయితే కంప్రెషర్ అయితే రిపేర్ చేయలేం ఫ్రెండ్స్, పూర్తిగా చేంజ్ చేయాల్సి వస్తుంది. కంప్రెషర్ని చేంజ్ చేసి మళ్ళీ మనం గ్యాస్ ఛార్జింగ్ చేసుకుంటే మనకి కూలింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటా రెఫ్రిజిరేటర్లో ఎటువంటి పార్ట్స్ పోతే మనకి రెఫ్రిజిరేటర్ అనేది కూలింగ్ రాదు. వీటిలో 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి మనకి లైట్ కూలింగ్ రావడం, 2 పూర్తిగా కూలింగ్ రాకుండా ఆగిపోవడం. ఈ 2 గురించి మీకు నేను క్లారిటీగా అర్థమయ్యే విధంగా చెప్పాను. మీరు అర్థం చేసుకున్నారనుకుంటా. మా యొక్క వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.